హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే పన్నీర్ బిర్యానీ ట్రై చేశాను ఇంట్లో. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కడాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, బ్రౌన్ ఆనియన్స్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేయకపోతే ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేశాక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి దాన్ని పన్నీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పన్నీర్ని బాగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తూనే ఉంటాను అప్డేట్స్. పన్నీరు రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను బియ్యం అయితే బాస్మతి రైస్ ముందే కడిగి పెట్టేశాను. ఒక 2 అవర్స్ నానబెట్టేశాను బాస్మతి రైస్. ఆ తర్వాత 80% ఉడికిచ్చేసాను. ఆ వేయించిన పన్నీర్ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం కారము, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసి మసాలాలన్నీ యాడ్ చేశాక దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్చర్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచాలి. పన్నీర్కి అంతా ఉప్పు కారం అంతా పట్టేస్తుంది కదా, అది కలిపి ఓ పక్కన పెట్టేసుకోవాలి. పన్నీరు ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిదండి. పన్నీర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు రైస్ చల్లారబెట్టేసాను. అవి 80% ఉడికిచ్చేసాను కదా, 80% ఉడికిచ్చిన దాన్ని చల్లారబెట్టేసి తర్వాత ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని దానిలో కొంచెం నెయ్యి, నూనె వేసి కాగనివ్వాలి. హోమ్మేడ్ ఫుడ్ అయితే చాలా మంచిది కదండి. మన ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా, సో హోమ్మేడ్ ఫుడ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. నేనైతే అన్నీ హోమ్మేడే అండి. నెయ్యి వేసాను, తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేశాను. అది బాగా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని చేయాలండి, లేదంటే వెంటనే మాడిపోతుంది. తర్వాత లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసాను, ముందే పన్నీర్ వేస్తే మాడిపోతుంది కదా, అందుకని చెప్పి ఫస్ట్ రైస్ వేసి కొంచెం పన్నీర్ వేసి మళ్ళీ రైస్ వేసి కవర్ చేసి దాని మీద మళ్ళీ పన్నీరు, మసాలా, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసాను. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలి. అది ఆవిరిపోకుండా ఒక పెద్ద మూత పెట్టి దాని మీద ఏదైనా బరువైనది పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం మంట పెద్దగా పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆపేసుకోవాలి. అది 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కలిపేసుకుంటే బాగుంటుంది, లేదంటే మెత్తగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి పన్నీర్ బిర్యానీ ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా అనిపించింది, నాకైతే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఆనియన్స్, రైతా, సైర్వా తోటి ట్రై చేసాము. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.